వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఒక వ్యక్తి మనం సినిమాలో చూసామండి. ఇది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు అని చెప్పేసి మనం ఒక సినిమాలో చూసాం పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎత్తులు వేశారు. అలాగే ఇక్కడ టీడీపీ కానీ జనసేన కలవకుండా సింగిల్గా రావాలి, నువ్వు దమ్ముంటే మగాడవైతే అని చెప్పేసి ఎంత చెప్పినా కానీ ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు పవన్ కళ్యాణ్ నిరూపించారు. ఆయన ఒక పెద్ద గేమ్ చేంజర్ అనమాట అండి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, రియల్ హీరో. అది రియల్ హీరో కాదు, రియల్ హీరో కూడా అని అందరూ పొగుడుతున్నారండి. ఇది ఇప్పుడు ఆయనకి 1,00,000 మెజార్టీ కావాలని చెప్పేసి ఆ రోజు ప్రకటించారన్నమాట. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, నాకు 1,00,000 మెజార్టీ కావాలి అని చెప్పినప్పుడు నిజంగానే మొత్తం జ్యోతిష్యం తెలిసిన అందరూ కూడా, నేనైతే న్యూమరాలజిస్టుల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు చెప్పారన్నమాట పవన్ కళ్యాణ్ గ్యారంటీగా ఆయన అనుకున్న లక్ష్యాన్ని వస్తుంది, 1,00,000 మెజార్టీ వస్తుందని చెప్పారండి. పవన్ కళ్యాణ్ ఏ రోజునైతే ఆయన చెప్పారో ఏది పిఠాపురం నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నాను, పోటీ చేస్తున్నాను, వెంటనే అక్కడ నేను పబ్లిక్ టాక్స్ తీసుకున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అని అన్నాడు. నిజంగా మా పిఠాపురానికి దత్తపుత్రుడు అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందపడ్డారనమాట అండి. వాళ్ళు ఒక ఉద్వేగభరితంగా చెప్పిన మాటలు అవి. అలాగే ఓటు మనకి ఎలక్షన్ జరుగుతున్నప్పుడు నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మొత్తం అక్కడ ఉన్న ప్యాసింజర్లు అందరూ అడుగుతుంటే అందరూ కూడా మేము కూటమిని గెలిపించడానికి అని చెప్పేసి చెప్పిన ఎక్కువ మంది ఉంటే, అంతకన్నా మొత్తం కొద్దిగా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, ఒక మొత్తం ఆ ట్రైన్ అంతా కూడా ఎవరిని అడిగినా సరే పిఠాపురం అన్నారండి. ఇది దేనికి పిఠాపురం అంటే వాళ్ళు చెప్పారన్నమాట, పవన్ కళ్యాణ్ గెలిపించడానికి అని చెప్తుంటే అప్పుడే మాకు అనిపించింది 1,00,000 మెజార్టీ పైన వస్తుందని చెప్పేసి. రియల్గా చాలామంది ఆయనకి 21 సీట్లు తీసుకోవడం ఏంటి, ఆయనతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఏం చేశారంటే ఆయన్ని దూరంగా వచ్చేసారండి. ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసారు, జనసేన నుంచి బయటకు వచ్చేసి మేము 21 తీసుకోవడం ఏంటి సీట్లు, ఇంక ఎక్కువ కావాలి, ఇంకెక్కువ డిమాండ్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు, ఇదే సమయం కదా అని అనుకున్నారు. కానీ పవర్ షేరింగ్ అడగాలి అని చెప్పేసి కొంతమంది కాపు పెద్దలు కూడా అడిగారండి. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని సదుద్దేశంతో నేను తగ్గాను, నాకు 27 సీట్లు అంటే చాలు, దాన్ని నేను ఏంటో ప్రూవ్ చేయగలను, ఫ్యూచర్ ఉందని చెప్పేసి ఒక నమ్మకంతో ఆయన ముందుకు వచ్చాడండి. ఇదే విషయాన్ని ఆశీర్వదిస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు కూడా, నువ్వు గేమ్ చేంజర్వి, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడివి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి నువ్వు ఎంతో కృషి చేశావు. ఈ తెలుగుదేశం అయితే కార్యకర్తలు అయితే కొంతమంది నాతో చెప్పారు. ఏం చెప్పారంటే వాళ్ళు, ఈ తెలుగుదేశం కుప్పకూలిపోతుందేమో, ఇది ఇంకా అది పోటీ చేయడం కష్టమవుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం, అక్కడి నుంచి ఒక పవన్ కళ్యాణ్ ఒక దేవుళ్లాగా వచ్చి ఈ పార్టీనే కాదండి ఈ రాష్ట్రాన్ని, వీళ్ళు ఇప్పుడు ఏం తెలుస్తుందంటే దేశ భవిష్యత్తును కూడా పవన్ కళ్యాణ్ వల్లనే, అంటే ఎన్డీఏ కూటమి సపోర్ట్ చేస్తుందండి. ఇది ఎన్డీఏ అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సపోర్ట్ చేస్తేనే కేంద్రంలో ఎన్డీఏ కూటమి అంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ అవడానికి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం అందరూ కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు పవన్ కళ్యాణ్, ఎందుకు తగ్గాడు అన్నదానికి ఆన్సర్ ఇదనమాట అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్క్రిప్ట్ అని చెప్పారన్నమాట అండి. ఏం స్క్రిప్ట్ అది? దేవుడు రాసిన స్క్రిప్టు. నేను దేవుడిని నమ్ముకున్నాను, ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు గెలుస్తుంది అని చెప్పారు. నిజంగానే అలాగే జరిగిందండి. అది చాలామంది పూజారులు కానీ, యాస్ట్రాలజిస్టులు కానీ, అలాగే న్యూమరాలజిస్టు, వీళ్ళందరూ కూడా ఎవరిని అడిగినా సరే అందరూ కూడా చెప్పారు నాకు, ప్రతి ఒక్కరు కూడా చెప్పారు ఇక్కడ కూటమి గెలుస్తుంది. ఈయన ఒక సెటరికల్గా అంటే కొద్ది వేళకోణంగా చెప్పినది ఏంటంటే, సింహం సింగిల్గా వస్తుంది అంటే అర్థం అనమాట, సింగిల్ నెంబర్తో బయటకు వస్తారని నాకు అర్థమవుతుంది అనమాట. ఇది అంటే వాళ్ళు ఎందుకు ఇలా అన్నారు, సింహం సింగిల్గా వస్తుందంటే ఇంకే 151 మెంబర్స్ ఏం అవసరం లేదు, ఆయన ఒక్కడే సింగిల్గా ఉంటాడు, మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు ఆయన పక్క నుంచి అని చాలా సెటైరికల్గా అంటే వేళాకోళంగా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమవుతుందో చూడాలండి. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఊహించారు, ఆయనకి ఎలా తెలిసింది, ఈ అంటే ఇక్కడ తగ్గారు కదా, మిగతా వాళ్ళందరూ అభిమానులందరూ బాధపడ్డారు. అలాగే కుల పెద్దలు కూడా చాలామంది ఆయన విమర్శించారు. పవర్ షేరింగ్ ఒక 2.5 years చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఒక 2.5 years నువ్వు తీసుకోవాలి కదా, ఇలాగా కాపు కులం నుంచి నువ్వు సీఎం అవుతే మేము చూడాలని ఉంది అలా చెప్పి
కొంత రెచ్చగొట్టడానికి ప్రయత్నించారండి. అలాగే ముద్రగడ పద్మనాభం కూడా ఆయన చాలా మంచివారు. అటువంటిది కూడా ఆయన కూడా మరి అందరిగా చాలా ఆశ్చర్యం కలిపే మాటలు ఆయన చెప్పారండి అది. ఓడగొడతానన్నాడండి. ఎక్కడ ఓడగొట్టారు? ఆయన ప్రజల యొక్క పిఠాపురం యొక్క ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి? రాష్ట్ర ప్రజలు ఏంటి? ఆయనకి ఎంతమంది అభిమానులు ఉన్నారు? ఇవన్నీ చూడకుండా గుడ్డిగా నాకు తెలిసినంత వరకు గుడ్డిగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఆయన పడిపోయారని అనిపిస్తుంది ఇది. అక్కడ 3 మండలాలు ఉంటే 3 మండలాలకి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని, అలాగే దాడిశెట్టి రాజా, మిథున్ రెడ్డి గారిని ముగ్గురికి 3 మండలాలు వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ ఓడించాలని ప్రయత్నించారండి ఇది. ఆఖరి సభ కూడా అక్కడ పిఠాపురంలో పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ పెట్టి వంగా గీత గారిని ఆవిడ్ని డిప్యూటీ సీఎం చేస్తారని ఒక ఆశ పెట్టారండి ఇది. అయినా సరే ప్రజలు నమ్మలేదు. మాకు డిప్యూటీ సీఎం కాదు, మాకు దత్తపుత్రుడే కావాలి, మీరన్న విధంగా దత్తపుత్రుడే మాకు కావాలి, ఆ దత్తపుత్రుడిగా శాశ్వత నియోజకవర్గం పిఠాపురం అవ్వాలి. 2 సార్లు ఓడిపోయారు ఆయన, 2 సార్లు ఆ గాజువాక భీమవరం ప్రజలు కళ్ళు తెరిపించాలి. ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి ద్వారా మేము ఆకాంక్షలు మా కోరికలు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి, దేశ ప్రజలందరూ కూడా శాంతి భద్రత ఉండాలి, ఆ రౌడిజం తగ్గాలి అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా మీకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు పిఠాపురం అని చెప్పేసి ఇక జనసైనికులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ తెలుగు రాష్ట్రాలు ఇంకా విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలు కూడా ఈ పవన్ కళ్యాణ్ వైపు చూశారండి. ఆయన గెలవాలని చెప్పి తెలంగాణలో ఉంటే వాళ్ళని కూడా నేను కలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్పారు అది మాకు వాళ్ళు తెలంగాణ ప్రజలైనా సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాకు అభిమానం ఉందండి, ఆయన గెలవాలని చెప్పేసి నాకు చాలామంది చెప్పారన్నమాట. నాకు ఆశ్చర్యం, ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చేలాగా పిఠాపురం ప్రజలు 1,00,000 మెజార్టీ ఇవ్వడం, దానిపై మించి రావటం అంటే రాష్ట్రంలో మొట్టమొదటి స్థానాన్ని పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది ఇది. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.